ఆంథ్రోపిక్ సంస్థ ప్రకటనలతో స్టాక్ మార్కెట్లలో లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇంతకు ఏంటి ఆంథ్రోపిక్స్? దానికి అంత సీన్ ఉందా? ఇన్వెస్టర్లు దాన్ని ఎందుకు నమ్ముతున్నారు? ఆంథ్రోపిక్ చెప్పింది అంతా నిజమేనా? ఏఐ టెక్ కంపెనీ ఆంథ్రోపిక్ తెచ్చిన ఓ కొత్త టూల్ మన స్టాక్ మార్కెట్ను కుదిపేసింది. ఇండియా ఐటీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఐటీ ఇండెక్స్ అధికంగా 4.8% పడిపోయింది. రియాలిటీ, టెలికమ్యూనికేషన్స్ రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఐటీలో ఒత్తిడి వల్ల రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గుతుందనే అంచనాలతో ఆ సెక్టార్ షేర్లు కూడా భారీగా పడ్డాయి. ఆంథ్రోపిక్ క్లౌడ్ కోడ్ సెక్యూరిటీ టూల్స్ వేల లైన్ల కోడ్ను నిమిషాల్లో స్కాన్ చేసి బగ్స్ను గుర్తిస్తాయి. దీనివల్ల ఐటీ నిపుణుల అవసరం తగ్గి కంపెనీల సర్వీస్ అవసరం లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఆంథ్రోపిక్ సరికొత్త ఏఐ టూల్ అందుబాటులోకి వచ్చినట్లయితే సంప్రదాయ సైబర్ సెక్యూరిటీ సంస్థల అవసరం తగ్గిపోతుందని భయాలు నెలకొన్నాయి. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఆయా సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో తమ షేర్లను భారీగా విక్రయించారు. అమెరికా మార్కెట్లో ప్రధాన సైబర్ సెక్యూరిటీ కంపెనీల షేర్లు పడిపోయాయి. ఓక్టా కంపెనీ షేర్లు 9% పైగా పడిపోగా క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ స్టాక్స్ 8% మేర తగ్గాయి. క్లౌడ్ ఫ్లేర్ కంపెనీ స్టాక్ 8%, స్కేలార్, సేల్ పాయింట్ స్టాక్స్ 5.5 నుంచి 9% మేర కుప్పకూలాయి. ఆంథ్రోపిక్ అనేది అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. శాన్ ఫ్రాన్సిస్కో హెడ్ క్వార్టర్స్ గా 2021లో ఓపెన్ ఏఐలో పనిచేసిన కొందరు కలిసి ఏర్పాటు చేశారు. డేనియాలా ఆమోడై, డారియో ఆమోడై కలిసి స్థాపించారు. ప్రస్తుతం ఇది $380 బిలియన్ విలువైన కంపెనీ. 2023లో ఇందులో అమెజాన్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టింది. 4 బిలియన్లు గుమ్మరించింది. గూగుల్ సైతం ఆంథ్రోపిక్ లో పెట్టుబడులు పెట్టింది. దీంతో చిన్నగా మొదలైన ఆంథ్రోపిక్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పైనే ప్రభావం చూపించే స్థాయికి ఎదిగింది. I think if this does happen, then we kind of have we could have a few situations. If we have like an offense dominant situation, we could have a situation like nuclear weapons, but like more dangerous, right? Where it's like, kind of either side could easily destroy everything. We could also have a world where it's unstable. Like the nuclear equilibrium is stable, right? Because it's like deterrence. But let's say there were uncertainty about like if the two AIs fought, which AI, you're off by only a year, you destroy yourselves. That's the balance. We're buying a lot. We're buying a hell of a lot. Like we're buying an amount that's comparable to that the biggest players in the game are buying. But if you're asking me why haven't we signed 10 trillion of compute starting in mid. క్లాడ్ అనే లాంగ్వేజ్ మోడల్స్ ఆంథ్రోపిక్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా చెప్పుకోవచ్చు. క్లాడ్ షానన్ అనే మ్యాథమెటిషియన్ పేరుతో దీన్ని తీసుకువచ్చినట్లు సమాచారం. క్లాడ్ కోడ్ అంటే కోవర్క్ అనే అర్థం కూడా ఉంది. అందుకే ఆంథ్రోపిక్ ఏం మాట్లాడినా జనం విశ్వసిస్తున్నారు. క్లాడ్ కోడ్ సెక్యూరిటీ అనేది క్లాడ్ ఏఐ ప్లాట్ఫామ్ లో విలీనం చేసిన ఆధునిక భద్రతా సామర్థ్యం. ఇది సాఫ్ట్వేర్ కోడ్ బేస్లను స్కాన్ చేసి లోపాలను గుర్తించడంతో పాటు వాటికి పరిష్కారాలను సూచిస్తోంది. కోడింగ్ దశలోనే భద్రతా లోపాలను గుర్తించి సరిచేయడానికి డెవలపర్లకు సహాయపడుతోంది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ సాధనం భారీ స్థాయిలో కోడ్ను విశ్లేషించి బలహీనతలను గుర్తించి మానవ సమీక్ష కోసం ప్యాచ్లను సూచించగలదు. ప్రస్తుతం ఇది ఎంటర్ప్రైజ్ కస్టమర్లు, ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల నిర్వాహకులకు పరిమిత రీసెర్చ్ ప్రివ్యూగా అందుబాటులోకి తీసుకువచ్చారు. సైబర్ సెక్యూరిటీ సంస్థలు సాధారణంగా లోపాల గుర్తింపు, ముప్పుల పర్యవేక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాల రక్షణ వంటి సేవలను అందిస్తాయి. ఈ విభాగంలో లోపాల గుర్తింపు కీలక అంశం. ఆంథ్రోపిక్ ప్రవేశపెట్టిన ఈ ఏఐ ఆధారిత ఫీచర్ కోడ్ దశలోనే లోపాలను గుర్తించి పరిష్కారాలను సూచిస్తోంది. అందుకే ఆంథ్రోపిక్ క్లాడ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సైబర్ సెక్యూరిటీ సంస్థల అవసరం ఉండకపోవచ్చు. ఈ మోడల్స్ మరింత సంక్లిష్టంగా అభివృద్ధి చెందే కొద్దీ
మనుషుల్లాగే నిర్ణయాలు తీసుకునే స్థాయికి వస్తాయి. ఓపెన్ వెబ్లో దొరికే సమాచారం కంటే ఏఐ తనంతట తాను నేర్చుకునే సింథటిక్ డేటా ప్రాముఖ్యం భవిష్యత్తులో పెరగనుంది. భవిష్యత్తులో ఏఐ సాయంతో బయోటెక్నాలజీ ద్వారా ఎన్నో మొండి వ్యాధులకు ట్రీట్మెంట్ అందుబాటులోకి రానుంది. శరీరంలో అవసరమైన చోటే మార్పులు చేయగల థెరపీలు అభివృద్ధి చెందుతాయి. శరీరం నుంచి కణాలను బయటకు తీసి క్యాన్సర్ లాంటి నిర్దిష్ట వ్యాధులపై పోరాడేలా జన్యుపరంగా మార్పులు చేసి తిరిగి శరీరంలోకి ప్రవేశపెట్టే సెల్ ఆధారిత థెరపీలు, mRNA వ్యాక్సిన్లు వస్తాయంటున్నారు ఆంథ్రోపిక్ సీఈఓ.